ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బేల మండలం మసాలా బి గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మసాలా బి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని పలు సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సమస్య వచ్చిన మసాలా బి గ్రామస్తులకు తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొని బతుకమ్మ ఆడే మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పి సుజాత సుదర్శన్, బాబన్ రమేష్, తోటే ఈశ్వర్, బండి నందు, బాబన్ గంభీర్, బాబన్ దేవనాస్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30 మెంబర్స్ మేము ఆయన కూడా దాని నుంచి రిప్లై రాలేదు. ఆయన రీసెర్చ్ కూడా చేశారు. పోయిన గవర్నమెంట్ రీసెర్చ్ కూడా చేస్తుంది, కానీ దాన్ని రీసెర్చ్ చేశారు కానీ రిజల్ట్ మాత్రం రాలేదు. అయితే మా అన్ని మా కల్చర్లు కూడా గోల్డ్లకు సంబంధించిన ఉంటారు సార్. మేము 1920లో మేము ప్రైజ్ అని మా దగ్గర చూస్తుంది. అంటే 1920 సార్, అంటే దాదాపు 100 years అయినప్పటికీ సార్ మాకు క్లాస్ లేదు సార్. 265 advice ఉంది సార్, దాంట్లో గోవాలీ ఉంది 1920 సార్. ఇది 1956 సార్.
1914, 1952. ఇండియా గజెట్ 1976లో అన్ని తాను ముందుండి మరి మనమందరం ఆహ్వానం కోల్పోతే నేనున్నా మీరు వస్తానని చెప్పగానే ఈరోజు ఆయన రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరియు మనం ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమం జరుపుతున్నాం. కానీ మరి శ్రీనన్న కాలు గుణం, ఎందుకంటే ఒక్కొక్కరు 5 లేవు 4 లేవు అంటారు. మనకు పోయిన సంవత్సరం నుంచి శ్రీనన్న వచ్చినప్పటి నుంచి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా మనకు వారం రోజులు వర్షం ఉన్నా కానీ ఈ రోజు శ్రీనన్న వస్తుందని తెలిస్తే దినం నుంచి ఒక బొట్టు వర్షం లేకుండా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మరియు ఈరోజు ముఖ్య అతిథిగా మన గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా తనతో పాటు మరి మాజీ జడ్పీటీసీ గారు మరియు గుణవ శంకర్ లాంటి గుణమున్న మన రామదాస్ నట్లే గారికి, అదేవిధంగా మన మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ కాకా గారికి, అదేవిధంగా మరి మన పార్టీ అధ్యక్షుడు వైద్యుల్లా గారికి, మరియు అదేవిధంగా మరియు మన సీనియర్ నాయకుడు సుధన్ రెడ్డి గారికి, మరియు యువకుడు ఎక్కడ ప్రాబ్లంలా 100 లెక్క నేనున్నానంటూ మన రూపేష్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజిరెడ్డి గారికి, మరియు అశోక్ టక్కే సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా మలైగూడ, మసాలా, మోన్లాగూడ, తెలంగాణ, ఓల్డ్ తెలంగాణ, ఏకూరి, భోపాలిగూడి గ్రామం వచ్చినటువంటి మహిళలకు, పురుషులందరికీ నా తరఫున, మా గ్రామం తరఫున బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు జరుపుతూ మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఎంతో ఆప్యాయతతోని ప్రేమతోని ఆహ్వానం పలుకుతారు. ఎప్పుడొచ్చినా మసాలా బి గ్రామంకి వస్తే మా సొంతూరు హస్నాపూర్ గ్రామంకు పోయినట్టే ఉంటుంది. నాకు అంత గమ్మత్ అనిపిస్తుంది. బతుకమ్మ సంబరాలు కానీ ఇది 5వ సంవత్సరము. తను నిరంతరం సుదర్శనన్న తక్కువ కాలంలో నాకు అత్యంత మిత్రుడైండు, నాకు అత్యంత ఒక బంధువు చుట్టంలో మన ఇంట్లో మనిషిలాగా అయిండు. నాకు ఎంత గమ్మత్ అనిపిస్తున్నది. ఎందుకంటే ఎప్పుడు అడిగినా కూడా సుదర్శనన్న, బండి సుదర్శన్ గారు మీ సమస్యల గురించే, ఇక్కడ ఉన్నటువంటి బాడీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ, ఏటీ నుంచి సామ్ని రోడ్డు కానీ, ఈ గ్రామ పంచాయతీ ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఎండోమెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కానీ, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కానీ, ఎప్పుడైనా ఈ ఊరి సమస్యలు, ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల గురించి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి సుదర్శనన్న.